ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను. రేపు ఈ సూచక్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్టు నీవు చెప్పవలెనెను. నిర్గమాకాండము 8:23. ప్రతి తెగులు తరువాత ఫరో ఇశ్రాయేలును ఐగుప్తు నుండి పోనీయనని పదే పదే తన హృదయమును కఠినం చేసుకున్నాడు. ఇశ్రాయేలును విడుదల చేయమని యెహోవా ఫరోకు తరచుగా చెబుతున్నాడు. కానీ ఫరో దేవునికి లోబడలేదు. తెగుళ్ళు ఇశ్రాయేలుకు కాదు, ఐగుప్తీయులకు మాత్రమే వచ్చాయి. అదే తేడా. మనము ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించినప్పుడు మనపై ఇక ఉగ్రత ఉండదు. అది అవిశ్వాసుల కొరకు మాత్రమే. ఇశ్రాయేలు వలె మనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలి. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండడి, అపవిత్రమైన దానిని ముట్టకుడి అని ప్రభు చెప్పుచున్నాడు. 2 కొరింథీ 6:17. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.